ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఏంటంటే పెద్ద మూవీలో నుంచి చికిరి చికిరి సాంగ్ రిలీజ్ అయింది కదా, అందులో సిగ్నేచర్ స్టెప్ 2 గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఆల్రెడీ సిట్టింగ్ స్టెప్ పార్ట్ 1 పెట్టేశాను, ఇది పార్ట్ 2 ఫ్రెండ్స్. ఓకే, అది ప్రాక్టీస్ చేసుకునేందులోకి రండి, మీకు కంటిన్యూషన్ అనేది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, మరెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ లెగ్ చేద్దాం, తర్వాత హ్యాండ్ చేద్దాం, ఎందుకంటే లెగ్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. రెడీ? మన లెఫ్ట్ లెగ్ని ఫ్రంట్ పెట్టుకుందాం, రైట్ లెగ్ బ్యాక్ పెడదాం. ఫస్ట్ సింగిల్ లెగ్ చేద్దాం, మళ్ళీ డబుల్ చేద్దాం, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఒకేసారి డబుల్ చెప్పినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. రెడీ? లిఫ్ట్ చేసి ల్యాండ్ ట్విస్ట్, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3. ఓకే కదా? లెఫ్ట్ లెగ్. రైట్ లెగ్ ఏం చేయాలి? 1 2 3 4 5 6 7 8. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు రెండింటిని యాడ్ చేద్దాం. రెడీ? చూడండి, ఈ లెగ్ సైడ్కి వెళ్ళేటప్పుడు రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ని పైకి ఎత్తాలి. 1, తర్వాత డౌన్ చేసి 2కి 3కి ట్విస్ట్ చేసేటప్పుడు రైట్ లెగ్ రిటర్న్ రావాలి. మళ్ళీ సేమ్ 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3. ఇది కదా. ఇప్పుడు దీన్ని 2 కౌంట్స్కే చేసేద్దాం. రెడీ? పొజిషన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7. అంతే ఫ్రెండ్స్, 8 రాదు. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ కింది నుంచి 1 2 3 4 5 6 7 దాకా ఇక్కడే ఉండాలి. ఓకేనా? 1 2కి మాత్రం మూవ్ అవుతుంది కింది నుంచి పైకి. 1 2 3 4 5 6 7 8కి స్టెప్ మారిపోతుంది. ఈ హ్యాండ్ ఏం చేయాలి? బ్యాట్ని కింద ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? రైట్ హ్యాండ్తో. ఇప్పుడు చేద్దాం ఒకసారి. స్టార్ట్. 1 2 3 4 5 6 7. 7 అయిన తర్వాత బ్యాట్ని ఇలా తన్నట్టు. ఓకే, తన్ని బ్యాట్ని తీసుకొని ఇలా పైన షోల్డర్ మీద పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఉంటుంది. జస్ట్ 1 2. ఓకేనా? ఈ 2 అయిపోతుంది కదా. ఇప్పుడు సైడ్కి మూవ్ అవ్వాలి కొంచెం, హాఫ్ సిట్టింగ్. చూడండి, 1 2. ఓకే, మనం ఇటు వెళ్తున్నా ఒకటి, ఈ లెగ్తో స్టార్ట్ చేయాలి, ఆపోజిట్. రెడీ? 1 2. ఓకే, ఇప్పుడు హ్యాండ్కి 2 హ్యాండ్స్కి తీసుకొని కింద ఇలా తట్టాలి. ఓకే, ఇలా. ఇప్పుడు ఇక్కడ నుంచి సేమ్ ఫార్వర్డ్ అయ్యి ఇలా బ్యాట్ని. ఓకే, మొత్తం ఒకసారి ట్రై చేద్దాం. ఇది అయిపోతుంది. తిప్పి ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే, జస్ట్ 1 2 ట్యాప్ చేసి ఇలా. ఓకేనా? ఇది. ఇప్పుడు దీని తర్వాత మూమెంట్ చూడండి, బ్యాట్ని ఇలా విసురుతాం కదా, దాని తర్వాత సేమ్ మళ్ళీ షోల్డర్ మీద పెట్టుకొని మన హిప్ సర్కిల్స్ చేస్తాం కదా, 2 సర్కిల్స్ చేసి డౌన్. 1 2 3 4 వేవింగ్. మన లెఫ్ట్ సైడ్ నుంచి వేవింగ్ చేయాలి. రెడీ? 1 2 3 4. ఇప్పుడు బ్యాట్ని రొటేట్ చేయాలి. 5 6. నెక్స్ట్ పాకెట్ దగ్గర ఇలా తట్టి మన ఇలా షర్ట్ని లోపల ఇలా చెక్కి ఇలా అనాలి. ఓకేనా? చెక్కిన తర్వాత జస్ట్ ఇలా. ఓకేనా? ఇంకొకసారి ట్రై చేద్దాం. పొజిషన్ 2 సర్కిల్స్, వేవింగ్, 2 రొటేషన్స్, ఇలా తట్టి ఇలా లోపల పెట్టి జస్ట్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ ఇలా పెట్టేద్దాం. లెగ్ చూడండి, 1 2 3 4 5 6 7 8. ఓకేనా? అడుగులు పెడుతూ 3 అడుగులు పెడుతూ లెగ్ని ఇలా ఊపినట్టు. ఓకేనా? 1 2 3 4. సెకండ్ టైం 5 6 7 8కి లేసేయాలి. దీనికి హ్యాండ్ ఏం లేదు. లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టి, రైట్ హ్యాండ్ ఇలా పెట్టి 1 2 3 4 5 6 7 8. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం ఒకసారి కంటిన్యూషన్ చేసేద్దాం, ఫస్ట్ స్టెప్ నుంచి ఆ స్టెప్ దాకా. రెడీయా? బ్యాట్ ఇలా డౌన్ చేసుకొని రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 స్టార్ట్. 1 2 3 4 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. అంతే.